కోట్ల రూపాయలు బియ్యం దందా యథేచ్ఛగా సాగిస్తున్నారు. మనల్ని ఎవర్రా ఆపేది అన్నట్లు రేషన్ మాఫియా అడ్డగోలుగా వ్యాపారం సాగిస్తోంది. పేదల ఆకలి తీర్చడానికి ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థ ఏర్పాటు చేసింది. రేషన్ దుకాణాల ద్వారా ప్రజలకు బియ్యంతో పాటు నిత్యావసర వస్తువులు అందిస్తోంది. అయితే ప్రస్తుత కాలంలో రేషన్ బియ్యం అడ్డదారుణ విదేశాలకు తరలి వెళ్తూ ఉండడం ప్రభుత్వాన్ని విస్మయానికి గురిచేస్తోంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గడిచిన 15 ఏళ్లలో కోట్ల రూపాయల బియ్యం అక్రమ వ్యాపారం సాగుతున్నా పట్టించుకోవాల్సిన అధికారులు చోద్యం చూస్తూ ఉండడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చౌక ధరల దుకాణాల ద్వారా పేదలకు ఉచితంగా సరఫరా చేసి రేషన్ బియ్యం అక్రమార్కులకు కోట్ల నిధిగా మారింది. రేషన్ బియ్యం జిల్లాలు రాష్ట్రాల సరిహద్దులు దాటి ఏపీలోని కాకినాడ, విశాఖపట్నం ఓడరేవులకు చేరుతోంది అనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కాకినాడ నుంచి ఆఫ్రికా దేశాలకు దర్జాగా నౌకల్లో రవాణా అవుతూ ఉండడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా జరిగే రేషన్ బియ్యం దందాలు, రేషన్ డీలర్ల నుంచి అనేక మంది అక్రమ వ్యాపారులు, కొందరు మిల్లర్లు కుమ్మక్కై వాటాలు పంచుకుంటున్నారు అనేది జగమెరిగిన సత్యంలా మారింది. గ్రామీణ పట్టణ ప్రాంతాల్లోని లబ్ధిదారులు చాలా మంది తమకొస్తున్న ఉచిత బియ్యాన్ని రేషన్ డీలర్లకే ఇచ్చి కిలోకు 5 రూపాయల చొప్పున తీసుకోవడం కామన్ గా మారగా డీలర్లు పోగేసిన బియ్యాన్ని కొందరు అక్రమ వ్యాపారులు లారీల్లో రాష్ట్రాలు, చెక్పోస్టులు సైతం దాటించి ఓడరేవులకు తరలిస్తున్నారు. ఖమ్మం, కొత్తగూడెం, ఇల్లందు, భద్రాచలం, మణుగూరు, పాల్వంచ, పాలేరు, వైరా, మధిర, సత్తుపల్లిలలో లోకల్ గా కొందరు వ్యాపారులు రేషన్ బియ్యాన్ని కలెక్ట్ చేసి ఏపీలోని రాజమండ్రి, ఎన్టీఆర్ జిల్లా వత్సవాయి, జగ్గయ్యపేటలో ఉన్న వాళ్ల టీం వద్దకు తరలిస్తున్నారు. అక్కడి నుంచి సేకరించిన బియ్యాన్ని లారీల్లో ఓడరేవులకు తరలిస్తూ ఉండడం పరిపాటిగా మారింది. పలుమార్లు బియ్యం లారీలు ఖమ్మం, మధిర, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాలో పట్టుబడ్డాయి. దీంతో ఖమ్మంలోని వ్యాపారులు రూట్ మార్చినట్లు తెలుస్తోంది. డీలర్లే షాపుల వద్ద బియ్యాన్ని కొని రైస్ మిల్లులకు తరలిస్తున్నా ఎక్కడా ఫిర్యాదులు రాలేదని చెబుతూ ఆఫీసర్స్ మాట దాటవేస్తున్నారు అనే విమర్శలున్నాయి. జిల్లాలోని కొందరు అధికారుల అండదండలతోనే రైస్ మిల్లర్లు ఈ దందా సాగిస్తున్నారు అనే గుసగుసలు వినిపిస్తున్నాయి. పినపాక, బూర్గంపాడ్, మణుగూరు, అశ్వాపురం మండలాల నుంచి రేషన్ బియ్యం వద్ద పెద్ద మహారాష్ట్ర, ఏపీలోని కాకినాడ పోర్టుకు దర్జాగా తరలిపోతున్నాయి. కొందరు రైస్ మిల్లర్లు రేషన్ బియ్యాన్ని స్టీమ్ రైస్ గా మార్చి 4 రెట్ల ఎక్కువ ధరకు బహిరంగ మార్కెట్లో అమ్ముతున్నారని స్థానికులు అంటున్నారు. కొన్ని నెలల క్రితం డీసీఎంలో తరలిస్తున్న పీడీఎస్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. వదిలిపెట్టేందుకు పెద్ద ఎత్తున డబ్బులు తీసుకున్నారు అనే ఆరోపణలున్నాయి. ఇంకోవైపు సింగరేణి రైల్లో మహారాష్ట్రలోని బల్లార్షా ప్రాంతానికి రేషన్ బియ్యం తరలిస్తున్నారు. రేషన్ డీలర్లే తమ పరిధిలోని లబ్ధిదారులకు బియ్యానికి బదులుగా డబ్బులిచ్చి మేనేజ్ చేస్తూ ఈ అక్రమ దందా సాగిస్తున్నారు అనే ప్రచారం జరుగుతోంది. అక్కడి నుంచి బయటి రాష్ట్రాలకు పెద్ద ఎత్తున రేషన్ బియ్యం సరఫరా అవుతుంది అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గడిచిన కొంతకాలంగా బియ్యం అక్రమ రవాణాపై ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 250కి పైగా కేసులు నమోదయ్యాయి. ఉచితంగా ఇచ్చే దొడ్డు బియ్యాన్ని తినేవారు చాలా తక్కువగా ఉన్నారు. దీంతో రేషన్ బియ్యం పక్కదారి పడుతోంది అనే ప్రచారం ఉంది. దేశంలో పేదవాళ్ళకి రేషన్ కార్డు ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా రేషన్ బియ్యం అందించాలని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ మరియు రాష్ట్ర గవర్నమెంట్ ఆధీనంలో పేదవారికి ఈ రేషన్ బియ్యం అనేది సప్లై చేయడం జరుగుతూ ఉన్నది. ఇదే సందర్భంలో కొంతమంది దీన్ని అడ్డదారుల్లో అడుగులేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఒక రకంగా ఏంటంటే పేదలకు అందించిన రేషన్ బియ్యం ఏదైతే ఉందో ఆ బియ్యాన్ని పక్కదారి పట్టించే విధంగా ఇతర దళాలకు అమ్ముకునే విధంగా చేపడుతూ ఉన్నారు. దీనికి అధికారులు కూడా కుమ్మక్కు కాస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇటువంటి ఘటనలు అనేక సందర్భాల్లో కూడా మీడియాలో కావచ్చు, పోలీస్ స్టేషన్లో కావచ్చు అనేక